బ్రేకింగ్ న్యూస్ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ సర్వోన్నత న్యాయస్థానంపై మళ్లీ ధిక్కార స్వరం వినిపించారు. ఈసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు రాజ్యాంగ ధర్మాసనానికి లేఖ రాశారు. తన మనసు పాడు చేయడంతో పాటు బహిరంగంగా అవమానించినందుకు 14 కోట్ల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ కర్ణన్ ఈ నెల 31న సుప్రీం ధర్మాసనం ఎదుట హాజరయ్యేలా బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. భారీ సంఖ్యలో పోలీసులతో వెళ్లిన డీజీపీకి వారెంట్ తీసుకునేది లేదని తెగేసి చెప్పారు జస్టిస్ కర్ణన్. సిట్టింగ్ జడ్జికి బెయిలబుల్ వారెంట్ ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు లేవంటున్న కర్ణన్ తీరుపై విచారం వ్యక్తం చేశారు మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ. జయలలిత కుమారునంటున్న కృష్ణమూర్తిపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పురక్ష తలైవి చావుకు శశికళి కారణమని ఆస్తులన్నీ తనకి అప్పగించాలంటూ పిటిషన్ వేసిన కృష్ణమూర్తి తాను జయలలిత శోభన్ బాబుల తనయున్నంటూ చెప్తున్నారు. ఏడాది వయస్సులోనే వసంతమణికి దత్తత ఇచ్చినట్లు కొన్ని పత్రాలను కోర్టుకు సమర్పించాడు. వాటిని నకిలీవిగా గుర్తించిన న్యాయస్థానం చెన్నై పోలీస్ కమిషనర్ ఎదుట విచారణకు హాజరు కావాలని కృష్ణమూర్తిని ఆదేశించింది. సంతకాలు ఫార్జరీ అయినట్లు తేలితే జైలుకు పంపుతామని హెచ్చరించింది. రైతు భూమికి తగిన నష్టపరిహారం చెల్లించని ఉత్తర రైల్వేకు లుధియానాలోని జిల్లా అడిషనల్ కోర్టు షాక్ ఇచ్చింది. అమృత్సర్ న్యూఢిల్లీల మధ్య నడిచే స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ ను రైతుకు ఇవ్వాలని సంచలన తీర్పు చెప్పింది. లుధియానా చండీగఢ్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం ఉత్తర రైల్వే 2007లో భూసేకరణ చేసింది. లుధియానాకు చెందిన సంపూరణ్ సింగ్ భూమిని తీసుకున్న రైల్వే కోటికి పైగా నష్టపరిహారం చెల్లించాల్సిందే. కానీ పరిహారం ఇవ్వలేదంటూ రైతు కోర్టును ఆశ్రయించడంతో రైలును ఇచ్చేయాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలును ఇవ్వడమే కాకుండా ఏ భూమి మీదైతే రైల్వే స్టేషన్ కట్టారో అదే స్టేషన్లో మాస్టర్గా నియమించింది రైల్వే శాఖ. అమర ప్రేమకు చిహ్నంగా ఉన్న తాజ్ మహల్ కు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. పాలరాతి కట్టడాన్ని పేల్చేస్తామని బెదిరింపులు రావడంతో భద్రతను పెంచారు. నిత్యం వేల సంఖ్యలో టూరిస్టులు తాజ్ మహల్ ను చూసేందుకు వస్తుంటారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు యూపీ పోలీసులు భారీగా మోహరించారు. క్యాన్సర్ కాల్పుల్లో చనిపోయిన శ్రీనివాస్ కూచిబొట్ల గౌరవార్థం ఆ రాష్ట్ర గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా మార్చి 16న భారత్ అమెరికా అప్రిసియేషన్ డేగా నిర్వహించాలని కాన్సస్ రాష్ట్రం నిర్ణయించింది. టోపేకాలో నిర్వహించిన శ్రీనివాస్ సంతాప కార్యక్రమంలో కాన్సస్ గవర్నర్ పాల్గొన్నారు. కాల్పుల్లో గాయపడిన అలోక్ గ్లిట్లకు క్షమాపణ కోరారు. ఇకపై తమ రాష్ట్రంలో జాతి వివక్ష దాడులు జరగవని భరోసా ఇచ్చారు.